యాక్షన్. యాంత్రిక జీవనం సాగిస్తున్న నేటి తరం వయసు 30 దాటకముందే రోగాల బారిన పడుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి ఎవరి రేంజ్లో వారికి ఒకటే టెన్షన్లు. ఈ స్ట్రెస్ ను అధిగమించడానికి యోగా, ధ్యానం వంటి వాటిని చాలా మంది ఆశ్రయిస్తుంటారు. ఒత్తిడిని జయించే మరో కొత్త మార్గాన్ని బ్రిటిష్ పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. అదేమిటి అంటే ఒత్తిడి తగ్గడానికి పక్షులు కూడా ఉపయోగపడతాయని క్వీన్లాండ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తేలింది. చెట్లు, పచ్చిక బయళ్లు, పక్షుల కిలకిల రావాలతో కూడిన ప్రకృతి మధ్య గడిపితే ఆ ఆనందమే వేరట. ఆ రోజు మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కానీ కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో పచ్చదనం కనిపించడం చాలా అరుదు. ఇక పక్షుల కూతలు వినిపించడం చాలా కష్టం. ఇంటి చుట్టూ పచ్చదనం లేకపోవడం, పక్షులు కనిపించకపోవడం కూడా మానసిక సమస్యలకు కారణమని తేల్చారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. ఇంటి చుట్టూ మొక్కలు, చెట్లు, పక్షులు ఉంటే టెన్షన్లు, ఒత్తిడి మటుమాయం అవుతాయంటున్నారు. ఇకపోతే పశువులు, పెంపుడు జంతువులు, పక్షులు మన జీవనంలో భాగం. మన మూడ్ ఎంత బాగోపోయినా పెంపుడు కుక్కో, పిల్లో మన దగ్గరకొస్తే ప్రేమగా నిమురుతాం. పంజరంలోని పక్షులు అరిస్తే ప్రేమగా కొన్ని గింజలు వేస్తాం. ఆ సమయంలో మనసు ఎంతో తేలిక పడుతుంది. తాజా పరిశోధనలోనూ ఇదే తేలింది. పక్షుల మధ్య ఉంటే ఆటోమేటిక్ గా ఒత్తిడి తగ్గుతుందని స్పష్టమైంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.